జగన్మోహన్ రెడ్డి కడుపులో విషం పోవాలంటే అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించాలి. భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రజా రాజధాని అమరావతి పనులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. అమరావతిపై 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి చేసిన విధ్వంసం సరిపోదా? ప్రజలు బుద్ధి చెప్పిన జగన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదన్నారు. నేడు మళ్లీ విష ప్రచారానికి తెర లేపాడని, జగన్ వ్యవహార శైలితో వైసీపీ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదని తెలిపోయిందని అన్నారు. తోటపల్లి బ్యారేజ్ దగ్గర పడుకున్న చరిత్ర కావచ్చు, మదనపల్లి టనల్ దగ్గర పడుకున్న చరిత్ర కావచ్చు, కాలువగట్ల మీద ఒక ముఖ్యమంత్రి పడుకొని పనులు చేయించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన 68,000 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టబట్టే 5 ఏళ్ల నీ పరిపాలనలో నువ్వు మూసుకు కూర్చున్నా ప్రాజెక్టులు నీళ్లు నిలబడ్డాయి. ఆయన దూరదృష్టిగా చేయబట్టే మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు నాశనం చేశావు. మళ్ళీ ఈ 18 నెలల్లో పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తిగా పోతూ ఉంది. మొదటి దశ పోలవరం పనులు కూడా లక్ష్యాలు నిర్దేశించుకొని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పొచ్చారు. అట్లాగే వంశధార నాగావళి అనుసంధానానికి సంబంధించిన పనులు పూర్తి వస్తున్నాయి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం ఎన్జిటీలో పెట్టి నాశనం చేస్తే మళ్ళీ దాన్ని అన్నీ కూడా సరి చేసుకున్నాం. మళ్ళీ పురుషోత్తపట్నం నీళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి తల్లి నీళ్లు అనకాపల్లికి కూడా వెళ్ళబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లెఫ్ట్ కెనాల్ పనులు పరిగెడతా ఉన్నాయి. నువ్వు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ చెప్తున్నా, జిఎంఆర్ బెంగళూరు ఆఫీస్కి ఉదయం 11 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల దాకా నిన్న ఆ కార్యాలయంలో వాళ్ళు ఒక కవర్ ఇవ్వడానికి కూర్చోబెట్టారు. కక్ష కట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అధికారులు నీ దగ్గరికి వస్తే అది గుర్తు చేసి భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి అనుమతులన్నీ తీసుకొచ్చారు. అశోక్ గజపతిరాజు గారు సంబంధిత మంత్రిగా ఉండి అనుమతులన్నీ తీసుకొస్తే సిగ్గు లేకుండా నువ్వు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నావు అంటే బుద్ధి జ్ఞానం ఉందయ్యా? అశోక్ గజపతిరాజు గారు ఆయనకున్న నిబద్ధత ఏంటి, ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఏంటి? మొన్న కూడా 100,000 ఎకరాలు సంబంధిత ఇచ్చారు. అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్కి. ఇవాళ నువ్వు అశోక్ గారి పేరెత్తే నైతికారం అవుతుందా? ఇవాళ రామ్మోహన్ నాయుడు అక్కడ ఫస్ట్ ఫ్లైట్ కూడా దిగి 18 నెలల్లో ప్రతి నెల అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా 4-5 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏదైతే అన్నారో అన్నపాట ప్రకారం కొత్త సంవత్సరంలో విమానం దిగింది. జూన్ కల్లా కమర్షియల్ ఫ్లైట్స్ తెగిపోతున్నాయి. ఇంకా నువ్వు 4 ఏళ్ళు ఆ కక్ష పెట్టుకొని వాళ్ళని 4 ఏళ్ళు రాసి రంపాన పెట్టి ఎంత ముట్టిందో నేను చెప్పాలా జగన్మోహన్ రెడ్డి? ఆ డబ్బులు పడిన తర్వాతే మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా నువ్వు శంకుస్థాపన డ్రామా ఆడావు. అదే